కే గంగవరం మండలం పామర్రు కోటిపల్లి హైస్కూల్స్ లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. మంత్రికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఉందని, పిల్లలను తల్లిదండ్రులు వెనకేసుకు రావద్దని, అలా చేస్తే విద్యార్థులకు ఉపాధ్యాయుడు అనే భయం పోతుందని, ఎక్కడైనా ఉపాధ్యాయులు లోపాలు ఉంటే తన దృష్టికి గాని ఉన్నతాధికారుల దృష్టికి గాని తీసుకెళ్లాలని సూచించారు. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, పిల్లల తల్లిదండ్రులకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అక్కడ పొందుపరచడం, అలాగే ఈ చిన్నపిల్లలు కొంతమంది ఈ సిగరెట్లకు కానీ ఈ గంజాయికి కానీ అలవాటు పడటం, మరి వాటి నుంచి దూరం చేయాలి. మీకు ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి. మాకు ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి తెలిస్తే జాగ్రత్త పెట్టుకోమని చెప్పే ఉద్దేశం. అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో 8 సంవత్సరాలు దాటిన 8వ తరగతి 9, 10 అలాగే ఇంటర్ చదువుతున్న పిల్లల్ని పూర్తిగా మన పర్యవేక్షణలో ఉంచుకోవాలి. ఏదైతే గతంలో ఐప్యాడ్లు ఇచ్చారో వాటిల్లో ముఖ్యంగా వాట్సాప్లు కానీ ఈ యొక్క కాలింగ్ ఆప్షన్ కానీ లాక్లు ఓపెన్ చేయించేసి మరి వాడుతూ ఉన్నారు. ఈ ముఖ్యంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా గమనించవలసిన పరిస్థితి, గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఎక్కడైతే అక్కడ స్కూళ్ళు బయట ఆకతాయిలు కొంతమంది తిరగటం, మరి తెలియని వయసుల్లో వీళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదైతే సచివాలయం పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పెట్టడం జరిగింది. ఆడపిల్లలున్న, ముఖ్యంగా పుష్పదైన పైబడిన ఆడపిల్లలున్న స్కూళ్ళు కానీ కాలేజీల దగ్గర కానీ